అతి పరిశుద్ధుడైన దేవ తండ్రి, మీ మహోన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువ, మీరు గొప్పవారు తండ్రి, నీతిని ప్రేమించి న్యాయమును జరిగించువారు దేవ. మీలాంటి గొప్ప దేవుడు, అద్భుతమైన దేవుడు మాకు దేవుడుగా ఉన్నందుకే స్తోత్రములు తండ్రి. స్తోత్రాలయ్యా, మీ గొప్పతనాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. మీ న్యాయమును బట్టి మీకు స్తోత్రం తండ్రి. మీ నీతి విధులను బట్టి మీకు స్తోత్రము తండ్రి. ఆయన మీ మంచితనం అంతటిని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. సమయంలోనైనా మీ పరిశుద్ధ వాక్యమును తండ్రి మీరు మాతో మాట్లాడండి దేవ. మేమైతే నిమిత్త మాత్రలము తండ్రి. ప్రభువ, మానవులము, మట్టిలో మట్టి వంటి వారము తండ్రి. ప్రభువ, మీరు మీ ఆత్మ చేత నింపి మీరే మీ ఆత్మ ద్వారా మాట్లాడి తండ్రి మమ్మల్ని అందరినీ ఆత్మ స్వరూపంలోనికి తీసుకుని వెళ్ళమని, ఆత్మీయంగా బలపరచమని కోరుతూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా ఒక వాక్య భాగాన్ని చదువుకుని మనము అంశంలోనికి వెళ్దాం. దీనికి ఒక చిన్న అంశం ఏంటంటే, ఇది బిలామును గురించిన సందర్భం ఈరోజు మనం వినేది మాత్రం. అయితే బిలామును దేవుడు ఒకసారి పంపించాడు. ఆ సందర్భంలో దానిని బట్టి దీనికి అంశంగా దేవుడు బిలామును మోయాబు రాజు బాలాకు దగ్గరకు ఇందుకే పంపించాడు. ఎందుకు పంపించాడంటే ఇందుకే పంపించాడు. ఎందుకో వింటే మనకు అర్థమవుతుంది. దేవుడు బిలామును మోయాబు రాజు బాలాకు దగ్గరకు ఇందుకే పంపించాడు. ఎందుకు పంపించాడో ఒక వచనాన్ని చూద్దాం. 24వ అధ్యాయం సంఖ్యాకాండం 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం, 3 వచనాలు చూస్తే ఆయనను పంపించడానికి ప్రధాన కారణం కనబడుతుంది. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు గమనించండి. బైబిల్లో చదువుతున్నది అలాగున్నదో లేదో జాగ్రత్తగా చూడండి. ఉపమాన రీతిగా ఇట్లా నేను బెయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. సందర్భం చాలా జరిగిన తర్వాత ముగింపిచ్చేసిన మాట ఇది బిలాము గారు. దేవుడు బిలాము చేత ముగింపు పలికిన మాట. ఈయన ఎవరిని చూపించాలనుకున్నాడు దేవుడు? ఎవరు కనబడ్డారు బిలాము గారికి? ఏం చూశాడు? ఏం చెప్పాలని పంపించాడు దేవుడు? సందర్భం మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఇశ్రాయేలీల ప్రయాణం అది మనకు బాగా ఒక గుర్తుంది. దేవుడు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీలను అబ్రహాముకు వాగ్దానం చేసిన ప్రకారంగా ఇదిగో నీ 4వ తరము వారు తిరిగి ఇక్కడకు మరలా వచ్చెదరు అని ప్రారంభంలో అక్కడ ఒక చిన్న ఖండముగా విభజించి పావురపు పిల్లలను ఎదురుగా ఉంచి యాకోబు గారు అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేసిన
మాటలు, ఇదిగో ఈ దేశమును నీకు ఇచ్చుచున్నాను, నీ తరువాత నీ 4వ సంతానము ఇక్కడకు మరలా తిరిగి వచ్చును, నీ సంతతిని ఎవరు లెక్కించగలరు, వారు సమూహమగుదురు, వారు లెక్కించ వీలులేనంత సముద్రపు ఇసుక రేణువుల వలె నీ సంతానము అగునని అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేశాడు. అలా వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని దేవుడు మర్చిపోలేదు. ఆ వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి విడిపించాడు. చాలా వరకు నడిపించాడు. ఎంతవరకు నడిపించాడంటే దేవుడే ప్రధాన కాపరి అయి, దేవుడే ఆ ఇశ్రాయేలుల ప్రజలందరికీ నాయకుడై, వారందరికీ త్రోవ చూపుటకు ఆయనే వెలుగై, ఆ దేవుడు ఇదిగో గద్ద తన పిల్లలను రెక్కల మీద ఎలాగైతే మోసుకొని వస్తుందో అలా మోసుకొని వస్తూ ఆ మార్గం అంతటా ఎలా కాపాడాడని చెప్పాడంటే, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగైతే దాచుకొని కాపాడుతుందో అలా కాపాడుకుంటూ నడిపిస్తూ నేను వచ్చి తిని అని అంటాడు దేవుడు. అలా నడిపిస్తూ వస్తూ ఎంతవరకు తీసుకొని వచ్చాడంటే, కానాను దేశ ప్రవేశం, కానాను దేశానికి వెళ్ళడానికి, అందులో అడుగు పెట్టడానికి మధ్యనున్నది యోర్దాను నది. ఆ నదీ తీరం వరకు వచ్చాడు ఆయన. నదీ తీరం వరకు వచ్చి అక్కడ ఆగారు. ఆగిన ఆ ప్రాంతం ఏ ప్రాంతం అని అంటే మోయాబు మైదానములు అన్నాడు దాన్ని. ఐగుప్తు దేశంలో నుండి ప్రయాణమై 40 సంవత్సరాలు పూర్తయిపోయాయి. ముగింపు, ఇక ప్రయాణపు ముగింపు, విశ్రాంతి ప్రవేశం దాకా వచ్చి అక్కడ ఆగి ఏ ప్రదేశంలో ఉన్నారనంటే మోయాబు మైదానంలో ఉన్నారు. ఆ మోయాబు మైదానము దాటి ఇక యోర్దాను నది దాటితే ఎరికోలో ప్రవేశిస్తే అదే కానాను దేశం. ఆ కానాను దేశంలోనికి వెళితే వీళ్ళు ఇది పండించని పంట వీరు తినే అవకాశం. అంతవరకు పడిన కష్టంలో నుండి, బానిస బ్రతుకుల్లో నుండి ఇక విశ్రాంతి, నెమ్మది, ఇక నెమ్మది దగ్గరైపోతుంది, ఇంకా మాకు వచ్చేసామనే ఆ స్థానానికి వచ్చి వారు ఆ మోయాబు మైదానము ప్రాంతంలో సేద తీర్చుకుంటున్నారు. సేద తీర్చుకుంటున్న ఆ సమయంలో అలా వెళ్ళవలసిన వారు వెళ్ళిపోవాలి. వాళ్ళు నిజంగా అయితే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతున్న ఆ సమయంలో అడ్డు తగిలారు మోయాబీయులు. నిజంగా మోయాబీయులు ఎవరు? లోతు సంతానము. లోతు సంతానమైన మోయాబీయులు ఏం చేయాలనంటే, నిజంగా అబ్రహాం సంతానం వచ్చింది. అబ్రహాము ఇదిగో దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దానపు భూమికి, ఆ వాగ్దానపు సంతానం ప్రయాణమై వచ్చింది. కాబట్టి మేము ఏం చేయాలి? వాళ్ళని ఎదుర్కోవాలి, వాళ్ళకు మర్యాద చేయాలి, వారిని క్షేమంగా సాగనంపాలని ఒక మంచి మనసుతో వాళ్ళ ముందుకు రావాలి, నిజాయితీగా, నిజముగా అయితే. కానీ వారు అలా రావాలని దేవుడు కోరుకున్నాడు. చూడండి, ఒక మాట చూడండి బైబిల్లో, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము. ఈరోజు 24వ అధ్యాయం సంఖ్యాకాండం ఉంటుంది, కానీ ఇవి అవసరం. వాళ్ళు చేయవలసిన మర్యాదలు చెయ్యకుండా ఎందుకు వ్యతిరేకమైపోయారు? 23వ అధ్యాయం 4-5 వచనాలు, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 4-5 వచనాలలో, ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మును ఎదుర్కొన రాక నిన్ను శపించుటకు బహుమానము నిచ్చి నదుల యారాములోని పేతోరులో నుండి నీకు విరోధముగా బెయేరు కుమారుడైన బిలామును పిలిపించిరి. వీళ్ళు ఏం చేయాలి? లోతు గారికి, అబ్రహం గారికి ఉన్న ఆ అనుబంధం, వారి బంధం, వారి బంధుత్వం, వారి స్నేహం ఎలాంటిది? ఒకరిని విడిచి ఒకరు తినేవారు కాదు, ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండేవారు కాదు. గనుకనే అబ్రహాం గారు వెళ్ళిపోతున్నారనంటే
నేను వచ్చేస్తాను నీ వెంట, నువ్వు లేకుంటే నేను ఉండలేను ఇక్కడనని ఇదిగో ఆ ప్రాంతము నుండి, ఊరు అనే ఆ ప్రాంతము నుండి వదిలేసి ఈయనను వెంబడించి అబ్రహాం గారు వెంబడించి వచ్చారు. అబ్రహాం గారు అంటే అంత ప్రేమ, ఎందుకంటే ఆయనలో ఉన్న దైవభక్తి, ఆయనలో ఉన్న ఆత్మీయత, ఆ బంధుప్రీతి, ఆ బంధుత్వం చాలా గొప్పది. కనుక నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తానన్నాడు లోతు గారు. కలిసి తినేవారు, కలిసి ఉండేవారు, కలిసి అన్నీ పంచుకునేవారు, అంత అన్యోన్యంగా ఉండేవారు అబ్రహాం గారు, లోతు గారు. అలాంటి గర్భంలో నుండి వచ్చిన 2 జనములు, అది 2 జనాలలో ఒక జనము లోతు సంతానము, మరొక జనము అబ్రహాము సంతానము. ఏం కావాలి? నా బంధువులు వచ్చారు, ఇదిగో నా దేశం మీద కాబట్టి వెళ్తున్నారు, దేవుడు వారికి ఇచ్చిన దేశానికి వారు వెళ్తున్నారు. మాకైతే దేశాన్ని ఇచ్చాడు, వాళ్ళకి ఇచ్చాడు దేవుడు, కానీ దేవుడు వారికి ఇచ్చిన వాగ్దాన దేశానికి వారు వెళ్తున్నారు. కనుక వెళ్తున్నారు. ఇదిగో ఆగండి, కాళ్ళు కడుక్కోండి, ఇదిగో మేము అన్నం తెస్తాం తినండి. అన్నపానములు పుచ్చుకోవలసిన సమయం అది, సంతోషాన్ని వ్యక్తపరచవలసిన సమయం అది. అలాంటి సమయంలో మీరు ఏం చేశారంటే విరోధముగా తిరగబడిరి అంటాడు. విరోధంగా, ఎవరికి విరోధంగా? తన బంధువులకు, తన రక్త సంబంధులకు విరోధముగా తిరగబడి ఇదిగో ఎక్కడో ఉన్న సోద చెప్పుచున్న బెయేరు కుమారుడైన బిలామును పిలిపించారు. ఎందుకొరకు? ఇదిగో ఈ ఇశ్రాయేలీయుల ప్రజలైన ఇదిగో వీరందరినీ శపించటానికి, దేవునికి విరోధంగా శపించడానికి అతన్ని రప్పించమని పిలిపించారు. వారిని మర్యాద చేయడానికి బదులు, వారిని గౌరవించడానికి బదులు, వారిని ప్రోత్సహించడానికి బదులుగా వారికి విరోధముగా తిరుగుబాటు చేసి ఒకరిని పిలిపించి వారిని దీవించడానికి బదులు వారిని శపించడానికి సిద్ధమైపోయారు లోతు సంతానం. అలా మారిపోయారు అని చెప్తున్నారు చూడు. అదే 5వ వచనంలో కూడా, అయితే నీ దేవుడైన యెహోవా, ఈ మాట తర్వాత చూద్దాంలే కానీ మరలా 22వ అధ్యాయం సంఖ్యాకాండానికి రండి. 22వ అధ్యాయం. వాళ్ళు చేయాల్సిన మర్యాద చెయ్యలేదు అని అర్థమవుతుంది మనకు అక్కడ. 22వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుకుందాం. 22వ అధ్యాయం 5, 6. కాబట్టి అతడు బెయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పేతోరుకు దూతల చేత వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగియున్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమందుదునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలువేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపించబడుననియు నేనెరుగుదును. అర్థమవుతుంది కదా సందర్భం, విషయం. వారికి అన్నపానములు ఇచ్చి వారిని తృప్తిపరిచి గౌరవంగా వారిని గౌరవించి పంపవలసిన వీళ్ళు ఆ సోదే చెప్పే ఆ బెయేరు కుమారుడైన బిలాముని పిలిపించారు. ఎందుకు? ఇదిగో వీరు మా దేశం మీద కాబట్టి వెళుతున్నారు కనుక వారిని శపించాలి, వారిని నశింపజేయాలి, వారిని నాశనం చేయాలి. కాబట్టి నీవు ఎవరిని శపించదవో వారు శపించబడతారు, ఎవరిని దీవించదవో వారు దీవించబడతారని నేను ఎరుగుదును, నేను విన్నాను, నేను చూశాను, ఇది జరిగింది. కనుక నీవు కూడా వచ్చి ఆ జనమును శపించుమనని అతన్ని పిలిపించాడు. ఆ పిలిపిస్తున్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే 20వ వచనంలో, 22వ అధ్యాయం 20వ వచనంలో, ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చెయ్యవలెనని అతనికి సెలవిచ్చాను అని చెప్పాడు. వెళ్ళి పిలుస్తున్నారా? వెళ్ళు, అయితే నేను చెప్పింది మాత్రమే చెప్పాలి, నేను నీ నోట ఉంచినదే నువ్వు పలకాలి, అంతకు మించి నీవు మాట్లాడకూడదనని ఆయనకు చెప్పి పంపించాడు.
అలా పంపించినప్పుడు 34వ వచనంలో అప్పటికి చాలా జరిగింది. గాడిద అడ్డగించడం, యెహోవా దూత కత్తి చేత పట్టుకుని దారిలో అడ్డుగా నిలబడటం, ముమ్మారు గాడిదను కొట్టటం, ఆ తర్వాత అతడు కన్నులు తెరిచి ఆ కత్తి చేత పట్టుకొని ఉన్న దేవుని దూతను చూడటం, ఆ దేవుడు బిలాముతో మాట్లాడటం, ఇవన్నీ జరిగిపోయిన తర్వాత 34వ వచనంలో బిలాము గారు మళ్ళా మాట్లాడుతున్నాడు. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుటకు నాకు తెలిసినది కాదు. ఇదిగో నేను పాపం చేశాను, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసింది కాదు, నేను చూడలేదయ్యా అంటున్నాడు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటయే గాని మరేమీ పలుకకూడదని బిలాముతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళెను. ఇంత ఎందుకు చేస్తున్నాడు దేవుడు? వెళ్ళమని చెప్పి దారిలో అడ్డం నిలబడ్డాడు, వెళ్ళకుండా కత్తి చేత పట్టుకున్నాడు, బుద్ధి వచ్చేలా గాడిదతో బుద్ధి చెప్పించాడు. ఎందుకు? వెళ్ళిన తర్వాత తప్పు ఆలోచన, తప్పు మార్గం వైపు నువ్వు వెళ్ళకూడదు, తప్పు త్రోవలోనికి నువ్వు తప్పిపోకూడదు, మార్గము విడిచిపెట్టకూడదు. నీవు ఏ నీతి మార్గం కొరకైతే బయలుదేరుతున్నావో, దేవుడు ఏదైతే చెప్పమంటే అది చెప్పడానికి నువ్వు వెళ్తున్నావో, దేవుడు పలకమన్నదే పలకడానికి వెళ్తున్న నీవు మార్గము తప్పిపోకూడదు. అదే మార్గంలో నీవు ఉండాలనని మరలా ఆయనకు బుద్ధి వచ్చేలా మార్గంలో దేవుడు ప్రత్యక్షమై అక్కడ ఆయనకు బుద్ధి తెప్పించి ముందుకు సాగనిచ్చాడు. 35వ వచనంలో, యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుమైతే నేను నీతో చెప్పు మాటయే కానీ మరి ఏమీ పలుకకూడదని బిలాముతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళను. ఈ మాట ఖండితంగా ఖచ్చితంగా చెప్పి పంపిస్తున్నాడు ఆయన. ఏది పడితే అది మాట్లాడకూడదు. దేవుని పిల్లలు, దేవుని సేవకులు దేవుని మాట మాత్రమే పలకాలి. దేవుడు ఏది చెప్పమంటే అది మాత్రమే చెప్పాలి, అంతకి మించి చెప్పకూడదు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి మాత్రమే వెళ్ళాలి. దేవుడు చెప్పని చోటికి, చెప్పని ప్రాంతాలకు వెళ్ళకూడదు. దేవుడు అవునంటే అవుననాలి, కాదంటే కాదనాలి. అంతకి మించి ఏ ప్రవర్తనైనా, అంతకి మించి ఏ మాట అయినా దుష్టులలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది, దారి తప్పిస్తుంది, మార్గాన్ని తప్పిస్తుంది. కనుక జాగ్రత్త జాగ్రత్త అని జాగ్రత్త చెప్పి పంపిస్తున్నాడు. అలా పంపించిన తర్వాత 23వ అధ్యాయం చూడు ఒకసారి. 23వ అధ్యాయం సంఖ్యాకాండం 7వ వచనం నుండి 23వ అధ్యాయం సంఖ్యాకాండం 7వ వచనం నుండి, అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, ఆరాము నుండి బాలాకు, తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు, యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు. బిలాము బాలాకుతో మాట్లాడుతున్నాడు. చెప్పించమంటున్నావు. అప్పటికి ప్రయత్నాలన్నీ జరిగిస్తున్నాడు. ఉత్తరం వైపు తీసుకుని వెళ్తాడు, కొండ మీదకి తీసుకుని వెళ్తాడు, ఆ కొండ మీద బలిపీఠం కడతాడు, బలులు అర్పిస్తాడు. ఇక బలులు అర్పించాం కదా, ఇప్పుడు శపించమంటాడు. ఉత్తరం అయిపోతుంది, మరలా తూర్పు వైపు వస్తాడు, బలిపీఠాలు కడతాడు, బలులు అర్పిస్తాడు, శపించు ఇశ్రాయేలు ప్రజలు అంటాడు. పడమర వైపు వెళ్తాడు, అక్కడ బలిపీఠాలు కడతాడు. దక్షిణం వైపు వెళ్తాడు, అక్కడ బలిపీఠాలు కడతాడు, అక్కడ బలులు అర్పిస్తాడు, శపించమంటాడు. అన్నిసార్లు ప్రయత్నాలు జరిగినప్పటికీ దేవుడు ఏమనుకుంటున్నాడో అది మాత్రమే జరుగుతుంది. శాపం వారి మీదకి వెళ్ళటం లేదు.
ఇశ్రాయేలు వారి మీదకి శాపం మాత్రం వెళ్ళటం లేదు. ఈయన ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ శాపం వెళ్ళకపోయేసరికి ఆయన పలుకుతున్న మాట అప్పుడు చెబుతున్నాడు. ఆయన 7వ వచనం నుండి అదే విషయాలు చెబుతున్నాడు. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లను ఆరాము నుండి బాలాకు, తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి రమ్ము, బలవంతంగా రప్పించావు కదా నన్ను, రమ్ము 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 అని బలవంతంగా రప్పించావు. నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను. ఆ ఇశ్రాయేలును భయపెట్టాలనుకుంటున్నాను. వాళ్ళు భయపడగలరా? వాళ్ళు ఒంటరిగా ఉన్నారు. వారు ఏ జనాల్లో కలిసే వాళ్ళు కాదు. వారు ఒంటిగా ఉన్నారు. లోకానికి వేరుగా కన్నబడుతున్నారు. వారు లోకంలో కలిసిన వారు కాదు. లోకంలో ఎంత జనముండినను, ఎన్ని దేశములు ఉండినను, ఎన్ని జాతులు ఉండినను వారిలో కలిసిన వారు కాదు ఇశ్రాయేలీలు. వారు ఒంటిగా ఉన్నారు. ఎవరిలో కలవలేదు. వారు దేవుని ప్రజగా పిలువబడ్డారు. వాళ్ళు దేవుని బిడ్డగా పిలువబడ్డారు. వాళ్ళు నేను వారి తండ్రిని చెప్పుకున్నాడు దేవుడు, వారి దేవుడునని చెప్పుకున్నాడు ఆయన. వారు ప్రత్యేకింపబడిన వారు, వారిని నేను ఎలా భయపెట్టగలను అని చెప్తున్నాడు. 9వ వచనంలో మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను. ఎవరు కనపడుతున్నారు? అతన్ని చూచుచున్నాను. కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు. నిజంగా ఇతనికి మాత్రం బాలాకు ఆ కొండ మీద నుండి చూస్తే జన సమూహం కనపడుతుంది, కానీ బిలాము చూస్తుంటే యాకోబు కనపడుతున్నాడు. యాకోబును ఆశీర్వదించిన దేవుడు కనపడుతున్నాడు. ఆయన ఒంటిగా ఉన్నాడే, ఆయనను శపించడానికి పిలిపించినది నువ్వని ఆయనను చూస్తున్నాడు. ఆయనతో ఈయన మాట్లాడుచున్నాడు. 10వ వచనం, ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక. ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? అంటే 4వ తరం వచ్చేసరికి అబ్రహాం గారి తర్వాత అతని 4వ తరం వచ్చేసరికి అబ్రహాం గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, యాకోబులో నుండి వచ్చిన 12 గోత్రకర్తలు అతని సంతానం. ఈ 4వ తరం వచ్చేసరికి ఇక లెక్క పెట్టలేనంత విస్తృతంగా మారిపోయింది ఆ జన సమూహము. కనుక అలాంటి వారిని నేను చెప్పించడానికి వచ్చింది. కనుక నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించును కాకనే తన చావు తనకు అర్థమైపోతుంది. బిలాముకు నీతిమంతుల నేను చెప్పించడానికి వచ్చింది, నీతిమంతుల వీరికి విరోధంగా నేను వచ్చానని తన మరణము నీతిమంతుల్లో ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. 21వ వచనం 23వ అధ్యాయం 21వ వచనం చూస్తే అక్కడ ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దేవుడట యాకోబులో తాను జీవించిన కాలం అంతా కూడా, యాకోబు జీవితకాలం అంతా కూడా యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. చూస్తున్నాడట, యాకోబులో దోషం లేదట. చూస్తున్నాడట ఎవరు? దేవుడు యాకోబు జీవితాన్ని చూస్తున్నాడు. అతన్ని ఇశ్రాయేలుగా ఆశీర్వదించిన తరువాత కూడా చూస్తున్నాడు. ఇశ్రాయేలుగా ఆశీర్వదించక మునుపు యాకోబుగా ఉన్నప్పుడు అతన్ని చూస్తున్నాడు. యాకోబులో దోషము లేదు, ఇశ్రాయేలులో దోషము లేదు. దీవించబడిన తర్వాత దోషము లేదు, దీవించక మునుపు కూడా అతనిలో ఏ వంకరతనమును చూడలేదు. ఎందుకనంటే అతనికి దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క బూరధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను, గురుపోతు వేగము వంటి వేగము వారికి కలిగెను. అంటే చాలామంది చెబుతుంటారు, మనం కూడా వింటుంటాం, యాకోబు మోసగాడని. యాకోబు మోసగాడే తండ్రి ఇంటిని విడిచెను. కానీ దేవుడట యాకోబులో ఏ దోషము కనుగొనలేదట, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును కనుగొనలేదట. ఆయన
అంటే యాకోబు మోసగాడు కాదు, దేవుడు కూడా మోసగాళ్ళ దేవుడు కాదు. ఆయన పరిశుద్ధుల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుల దేవుడు, నేను పరిశుద్ధుల దేవుడు అని చెప్పుకుంటాడు ఆయన. కనుక యాకోబు కూడా మోసగాడు కాదనే ఒక విషయాన్ని కూడా ఈ విషయంలో మనం గమనించాలి. అదే విషయాన్ని ఆయన చెబుతున్నాడు, అదే విషయాన్ని. కనుక ఎందుకు కనుగొనలేదు అలాంటి వారిన నేను శపించడానికి వచ్చింది అని ఆయన మాట్లాడుతూ తర్వాత ఇక అర్థమైపోయి ఆయన ఉన్న విషయం ఆ మోయాబీలతో చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఇక ఏం చెబుతున్నాడనంటే 24వ అధ్యాయం మొదటి నుండి 24వ అధ్యాయం, సంఖ్యాకాండం 24వ అధ్యాయం మొదటి నుండి, ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లా నేను ఎవరొచ్చారిక దేవుని ఆత్మ వచ్చేసింది బిలాము మీదకేక. ఎందుకైతే దేవుడు వెళ్ళమన్నాడు, అది వెళ్ళే ఆ కార్యక్రమం మొదలుపెట్టే సమయం ప్రారంభమైంది. అప్పుడు జరగవలసిందంతా చేశాడు. అప్పటి వరకు దేవుడు విడిచిపెట్టాడు, ఏం మాట్లాడతావు మాట్లాడని. కానీ చెప్పాల్సింది చెప్పాలి లోతు సంతానానికనని అప్పుడు చెప్పడం మొదలు పెడుతున్నాడు. 3వ వచనంలో చూచినప్పుడు దేవుని ఆత్మ తన మీదికి వచ్చాను కనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లా నేను బెయేరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, వాగుల వలె అవి వ్యాపించియున్నవి, నదీ తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. నీళ్లు అతని బొక్కనల నుండి కారును, అతని సంతతి బహు జలముల యొద్ద నివసించును. అతని రాజు అగకు కంటే గొప్పవాడగును, అతని రాజ్యము అధికమైనదగును. అర్థమవుతుందా చదువుతుంటే? చాలా గొప్ప విషయాలు చెప్తున్నాడు ఆయన. ఆత్మవశుడై ఒరిజినాలిటీకి వచ్చేసాడు, రియాలిటీకి వచ్చేసాడు, సత్యం చెబుతున్నాడు. ఇక ఎందు నిమిత్తం పంపబడ్డాడు ఆ విషయాన్ని చెబుతున్నాడు. ఆ విషయం పరవశుడైపోయాడు, సర్వశక్తుని దర్శనం పొందిన ఆయన 5వ వచనంలో అంటున్నాడు, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. 12 గోత్రాల వారు నివాసాలు వేసుకున్నారు ఆ మోయాబు మైదానంలో. అవి ఇతడు చూస్తుంటే రమ్యముగా కనపడుతున్నాయట, చాలా రమ్యముగా అందంగా కనపడుతున్నాయట. కనబడి వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. వాగులు అని అంటే వాగుల వలె అవి వ్యాపించి ఉన్నాయి. నీటి మడుగులు, వాగులు, మంచి వాతావరణం, సౌకర్యవంతమైన వాతావరణంలో రమ్యమైనవిగా అవి కనబడుచున్నవి. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నది తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను. వాళ్ళ నివాసాలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళ ఇండ్లు, వారు ఉండే ఆ ప్రాంతం ఎలా ఉన్నాయంటే యెహోవా నాటిన తోట. మనిషిని నాటిన తోట అయితే ఎండిపోతుంది, మనిషిని నాటిన చెట్టు అయితే అది ఎండిపోవచ్చు, చచ్చిపోవచ్చు, లేకుండా అయిపోవచ్చు. కానీ దేవుడు నాటినదైతే నిజంగా దేవుడే నాటి, దేవుడే నీళ్లు పోస్తూ, దేవుడే దాన్ని కంచెగా కాపలుగా ఉంటుంటే ఆ తోట ఎలా ఉంటుంది? ఎంత అందమైనదిగా, రమ్యమైనదిగా, నదీ తీరమందలి వాగుల వలె అది వ్యాపించి ఉన్నది. అది యాకోబు గుడారములు, అది అతని నివాస స్థలములు. నదీ తీరమందలి తోట వలె, యెహోవా నాటిన అగరు చెట్ల వలె, నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. నీళ్ళు అతని బొక్కెనల నుండి కారును. ఎవరి బొక్కలు? అర్థమైందా? ఈ అర్థం కాక గూగుల్లోకి పోయిన మళ్ళీ
నీళ్ళు అతని బొక్కెనల నుండి కారును. బొక్కెనలు అని అంటే ఇదిగో అందమైన అద్భుతమైన దానిలో నుండి విరిగిపోయిన దానిలో నుండి నీళ్లు కారడం అని వస్తుంది అర్థం. అందమైనది, అద్భుతమైనది, విరిగిపోయి అందులో నుండి నీళ్లు రావడం. అలా చెప్తాను, అర్థం చేసుకోండి. అందమైనది, అద్భుతమైనది, విరిగిపోయి అందులో నుండి నీళ్లు రావడం. ఏమైనా అర్థమవుతుందా మనకి? అందమైన వాడు ఆయనే, అద్భుతమైన వాడు ఆయనే. ఆయన విరిగిపోయి ఆయనలో నుండి నీళ్ళు ఇచ్చాడు వీరికి, ఆయనలో నుండి నీళ్ళు ఇచ్చాడు. ఆ విషయాన్ని ఇక్కడ ఆత్మ చేత ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ అతని మీదకు వచ్చిన తర్వాత అతను మాట్లాడుతున్నాడు. అదే 7వ వచనం, నీళ్లు అతని బొక్కెనల నుండి కారును, అతని సంతతి బహుజలముల యొద్ద నివసించును. అతని సంతతి బహుజలముల యొద్ద నివసించును. వాళ్ళు నడుస్తున్న అరణ్య ప్రయాణంలో ఎక్కడైనా బహుజలాల వాళ్ళని ఉన్నాయా? ఎడారి ప్రాంతం, నీళ్లు లేవని ఏడ్చిన ప్రయాణం వారిది. అయినప్పటికీ వారి మార్గంలోనట అతని సంతతట బహుజలముల యొద్ద నివసించును. అంటే నీళ్ళ యొద్ద వాళ్ళు ఉండటం కాదు, నీళ్ళే వాళ్ళని వెంబడించాయి. ఎలా ఉంది అద్భుతంగా! దేవుడు నడిపిస్తుంటే నీళ్లు వాళ్ళని వెంబడించాయి. అద్భుతంగా అందమైన వాటిలో నుండి నీళ్ళు ఇస్తూ వారిని వెంబడించడం జరిగింది. అతని రాజు అంటే చివరి లైన్ మాట్లాడుతున్నాడు 7వ వచనం, అతని రాజు అగగు కంటే గొప్పవాడు. ఈ అగగు గురించి ఎప్పుడైనా చదివారా బైబిల్లో? అగగు ప్రపంచాన్ని వణికించినవాడు. అప్పటి ఆ తరంలో వీరు ప్రయాణం చేస్తున్న ఆ కాలంలో ఈ అగగు అనే రాజు అనంటే భూమి మీద ఉన్న జనులందరికీ భయం. అతడు ఏ దేశం మీద దాడి చేసినా, దండయాత్ర చేసినా ఆ దేశాన్ని ఓడించి అక్కడున్న ఆస్తి అంతా ఇతడు తీసుకొని కొల్ల పెట్టుకుని వచ్చేవాడు. అక్కడ కూడా ఇతని రాజ్యమే పరిపాలన చేసేది. ఇతని చూపు, ఇతని ఆలోచన ఏ రాజ్యం మీద పడినా ఆ రాజ్యం ఇతని వశమైపోయేది. అలాంటి వాడు ఈ అగగు. అప్పుడున్న ఆ కాలంలో, ఆ ప్రాంతంలో, ఆ పరిస్థితుల మధ్య అతని పేరెత్తి మాట్లాడుతున్నాడు. 7వ వచనం చివరి వచనంలో అతని రాజు అగగు కంటే గొప్పవాడగును. ఈ అగగు కంటే గొప్పవాడయ్యా అతని రాజు. అగగుని చూసి మీరు భయపడుతున్నారు. వాళ్ళ రాజు ఎవరు? ఒంటిగా కనపడుతున్నాడు, ఒంటిగా ఉన్నాడు, కానీ వాళ్ళకు రాజు ఉన్నాడు చూడు, చాలా గొప్పోడు. ఇవంతా కూడా 2 విషయాలు మరలా ఉన్నాయి ఇక్కడ. ఒక విషయమే చెబుతున్నాను కానీ రాబోయే రాజు గురించి, వచ్చి ఆయన రాజ్యం గురించి, వచ్చిన తర్వాత రాజుల గురించి, ఇదిగో తర్వాత మర్మంగా పలకబడుతున్న మాటల గురించి ఆయన చెబుతున్నాడు. మొదట మీకు చదివించాను ఒక మాట. ఎన్నో వచనం? 17వ వచనం, 24వ అధ్యాయం 17వ వచనంలో, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపముననున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. ఇదెవరు? ఇది ఎవరు? ఇక్కడ ఎవరు? ఈయన ఆయనే ఇక్కడున్నాడని చెప్తున్నాడు. ఆయనే ఇక్కడున్నాడు, ఆయనే ఇక్కడున్నాడు. 7వ వచనంలో ఆయనే చెప్తున్నాడు. ఇదిగో 7వ వచనం, నీళ్ళు అతని బొక్కెనల నుండి కారును, అతని సంతతి బహు జలముల యొద్ద నివసించును, అతని రాజు అగగు కంటే గొప్పవాడగును, అతని రాజ్యము అధికమైనదగును. దేవుడు ఐగుప్తులో నుండి అతన్ని రప్పించెను, గురుపోతు వేగము వంటి వేగము అతనికి కలదు. అతడు తన శత్రువులైన జనులను భక్షించును, వారి ఎముకలను విరుచును, తన బాణములతో వారిని గుచ్చును. సింహము వలెను, ఆడు సింహము వలెను అతడు కృంగి పండుకొనెను. అతని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను. ఎంతవరకు చెప్తున్నాడు? ఆత్మ నిండిపోయిన తర్వాత ఉన్న విషయం ఫ్యాక్టరీ చెప్పేశాడు. ఇక
చెప్పేసేసరికి ఇదిగో సామాన్యుడు కాదు వారు వెంబడించుతున్నది, ఇక వారిని దీవించటమే తప్ప శపించడం ఉండదు అని క్లియర్ చేసేసాడు చివరి వచనంలో. ఎన్నో వచనం? 9వ వచనంలో, సింహము వలెను ఆడు సింహం వలెను అతడు కృంగి పండుకొనెను, అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును అని చెప్పేశాడు. ఆయన దీవించేవాడు, ఆయన శపించేవాడు. ఆయన గురించి చెప్పేసరికి ఇవన్నీ వింటున్నాడు. వినాలని ఇవి చెప్పడానికి పంపించాడు. ఎందుకొరకు? చెప్పాల్సింది ఇవి, తెలియాల్సింది ఇవి వారికి. ఇవి తెలిసి విని మారుమనసు పొంది విరోధంగా ఆలోచించకుండా ఇశ్రాయేలీయుల గురించి వారికి అనుకూలంగా వస్తున్నది నా బంధువులు, నా వారు అని అర్థం చేసుకొని వచ్చి ఇదిగో వారికి అన్నపానములు ఇచ్చి గౌరవించి తృప్తి కలిగి సంతోషాన్ని పంచుకుంటారని ఈ విషయాలన్నీ చెబుతున్నాడు ఆయన. ఎందుకు? ఇదిగో వారిలో నుండి నక్షత్రం ఉదయించబోతుందన్న సంగతి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో నుండి రాబోతున్నాడన్న సంగతి మోయాబీలకు కూడా తెలియాలి. ఈ మోయాబీలు కూడా గుర్తించాలి. మోయాబీలు కూడా యేసుక్రీస్తుని నమ్మాలి, విశ్వసించాలి. యేసుక్రీస్తునందు వారు కూడా విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభువుని గురించిన ఆ రక్షణ, రాబోయే ఉదయించే ఆ నక్షత్రం వీరికి కూడా తెలియాలని ముందుగానే ఇతన్ని పంపించి తెలియజేస్తున్నాడు. చూడు, ఆ విషయాలను కూడా పంపించి తెలియజేస్తున్నాడు. అప్పుడు 10వ వచనంలో, 24వ అధ్యాయం 10వ వచనం, అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిచి తిని, కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి, కాబట్టి నీవు ఇప్పుడు ఈ చోటికి వేగముగా వెళ్ళుము, నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము, నేను నిన్ను మిక్కిలి ఘనపరిచేదనని చెప్పి తిని, కానీ యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరిచెనా నేను. అందుకు బిలాము బాలాకుతో, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను, నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. యెహోవా ఏమి సెలవిచ్చునో అదే పలికెదను. నీవు నా యొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? చిత్తగించుము, నేను నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విషదపరచెదను రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ఇట్లా నేను. అప్పుడు మళ్ళీ చెప్తున్నాడు, ఇది బిలాముతో చెప్తున్నాడు. మరలా బెయేరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఇది. దేవోక్తి, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఆత్మచేత నింపబడి చెబుతుంటాడు. ఖచ్చితంగా పాటించవలసినవి, అనుసరించవలసిన విషయాలు దేవోక్తి. దేవుని వలన కలిగిన ఈ మాట ఒక వక్తగా చెబుతున్నాను నేను. ఇది మాట మాత్రం దేవునిది, దీన్ని మీరు అనుసరించండి అని ఆయన మాట్లాడుతుంటాడు. అది ఉపమాన రీతిగా ఇట్లా నేను. బెయేరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనం పొందెను. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతముననున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపముననున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును. ఏదోమును షేయీరును ఇశ్రాయేలుకు శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు. ఇశ్రాయేలు పరాక్రమమందును, యాకోబు సంతానము ఏలిక పుట్టును. యాకోబు సంతానమున ఏలిక పుట్టును. అతడు పట్టణంలో నుండి శేషమును నశింపజేయును. మరియు అతడు అమాలేకీల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను, అమాలేకు అన్యజనములకు మొదలు వాని అంతము నిత్యనాశనమే. మరియు అతడు కేనీల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను, నీ నివాస స్థలము దుర్గమమైనది, నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది. అషూరు నిన్ను చెరగా పట్టు వరకు కయీను నశించునా. మరియు అతడు ఉపమాన రీతిగా, అయ్యో దేవుడు ఇట్లు చెప్పుచున్నాడు, అయ్యో దేవుడు ఇట్లు చేయునప్పుడు ఎవడు బ్రతుకును. కిత్తీము తీరము నుండి
ఓడలు వచ్చును, అవి అషూరును ఏబేరును బాధించును, కిత్తీయులు కూడా నిత్య నాశనము పొందుదురనెను. అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళెను, బాలాకును తన త్రోవను వెళ్ళెను. అర్థమైందా విషయం? బాలాకు తన త్రోవను వెళ్ళెను. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 17 వచనం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 17 వచనం. నేడు నీవు మోయాబునకు సరిహద్దుగానున్న 6 దేశము దాటబోచున్నావు. అమ్మోనీయుల మార్గమున వెళ్ళునప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశంలో నీకు స్వాస్థ్యము ఇయ్యను. అది రెఫాయీయుల దేశమని ఎంచబడుచున్నది. పూర్వమందు రెఫాయీయులు అందులో నివసించిరి. అమ్మోనీయులు వారిని జుంజుమ్మీయులందరూ. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహు జనులు. అయితే యెహోవా అమ్మోనీయుల ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక అమ్మోనీయులు వారి దేశమును స్వాధీనపరుచుకొని వారి చోట నివసించిరి. అర్థమైందా? లోతు సంతానాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. ప్రారంభంలో లోతుకు పుట్టారు కనుక లోతును ప్రేమించిన దేవుడు తన బిడ్డలను, దేవుడు లోతు విశ్వాసమును బట్టి తన బిడ్డలకు దేశాన్ని ఇచ్చాడు. దాని పేరు 6 దేశం అన్నాడు. లోతు సంతానానికి 6 దేశాన్ని ఇచ్చాడు. ఆ లోతు సంతానం పేరే మోయాబీయులు. మోయాబు అనే ఒక బిడ్డను కంటే ఆ బిడ్డలో నుండి వచ్చిన జనాంగం విస్తృతంగా ఒక దేశమంతా విస్తరిస్తే వారందరూ మోయాబీయులు. ఆ మోయాబు ప్రాంతం మీద వెళ్ళేటప్పుడు వీళ్ళకు ముందుగానే చెప్పాడు. ఎందుకంటే చాలా దేశాలలో వారి ప్రయాణం చేసేటప్పుడు అడ్డగించిన ప్రతి చోట యుద్ధాలు జరిగాయి. చాలా చోట్ల యుద్ధం చేశారు, దేశాన్ని దాటుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఈ 6 ప్రాంతానికి వచ్చేసరికి వారు లోతు సంతానము, మీరు వారితో యుద్ధము చేయకూడదు, వారికి 6 దేశమును నేను స్వాస్థ్యముగా ఇచ్చి తిన అనే ఆ మాటను బట్టి వాళ్ళు యుద్ధం చేయలేదు. వారిని కూడా దేవుడు దీవించాడు, లోతు సంతానమును. ఆ దీవించుటను బట్టే ఇదిగో వారికి ఒక మర్మాన్ని తెలియపరచాలనుకున్నాడు. యాకోబులో నుండి రాబోయే నక్షత్రాన్ని గురించి వారికి తెలియపరచాలనుకున్నాడు. వచ్చేది యాకోబు సంతానం అనుకుంటున్నారు, కానీ వచ్చేది యేసు ప్రభువు. యేసు ప్రభుకు దారి ఇవ్వాలి, యేసు ప్రభుకు నీళ్ళు ఇవ్వాలి, యేసు ప్రభుకు అన్నం పెట్టాలి, ఆయనను గౌరవించి ఆయన పాదాల మీద పడి ఆయన గౌరవంగా ఆ కానాను ప్రాంతానికి వెళ్ళమని దారి ఇవ్వాలని వారు గౌరవిస్తారని భావించాడు. కానీ అలా జరగలేదు. నిజంగా జరగవలసినది జరగలేదు. కాబట్టి వారు నాశనమైపోయారు. తర్వాత ఈ మోయాబీయులు కానీ అమ్మోనీయులు కానీ ఈ లోతు సంతానంలో నుండి వచ్చిన వారు తరువాత తరాలలో నాశనమైపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే యాకోబును వారు గౌరవించలేదు. యాకోబు నుండి వచ్చిన ఆ నక్షత్రాన్ని వారు గౌరవించలేదు కనుక, వారు సన్మానించలేదు కనుక తరువాత వారు పతనం వైపు వెళ్ళిపోయారు. అంటే ఎప్పుడే కానీ ఏ విషయమే కానీ ఒక మంచి మన దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే మంచిని మనం స్వీకరించాలి, గౌరవించాలి, పాటించాలి, ఆ మంచి ప్రకారంగా ఉండాలన్నమాట. అది లేకపోతే ఆ తర్వాత దాని ద్వారా వచ్చే ఫలితం సామాన్యమైనది కాదు. మనము నష్టపోతాం, చాలా భారీగా నష్టపోతాం. ఆ నష్టం అన్నది మన పిల్లల మీద కూడా ప్రభావం చూపెడుతుంది. మన తర్వాత తరం మీద కూడా మనం చేసిన తప్పు, ఆ తప్పు వలన మనకు వచ్చిన నష్టము, ఆ నష్టం అన్నది మన పిల్లల మీద ప్రభావం చూపుతుంది. అవసరమైతే ఆ తప్పు పెద్దదైతే వారి పిల్లల మీద కూడా ప్రభావం చూపెడుతుంది. కాబట్టి అలా ఉండకూడదు. దేవుడు ఏ మాట తన ప్రవక్తల ద్వారా దేవోక్తి ఆత్మ వలన వచ్చిన ఆ మాటను వెంటనే ఆ మాటకు మనం కట్టుబడి ఉండాలి. ఆ మాటకు మనం విలువనివ్వాలి, గౌరవించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి తెలిసిన తర్వాత ఆయన గురించి ఎంతో చేయాలి. ఎంతో చేయవలసిన మనము కనీసం ఆయనను గౌరవించే స్థితిలో ఉన్నామా? ఆ రోజు వాళ్ళు చేసిన తప్పు అదే. కాబట్టి దేవుని చిత్తమైతే
ఇంకా అనేకమైన విషయాల బిలాముని గురించి మరలా విందాం. దేవుడు తన వాక్యం మనందరి హృదయాల్లో నూరంతలుగా ఫలింపచేయునుగాక. ఆమేన్.